ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకి కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. కుంభలగ్నము, కుంభరాశి, ముఖ్యంగా లగ్నం బేస్ మీదే చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశిలోకి వెళ్ళండి. అయితే ఇక్కడ మీ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, ఎంజాయ్గా ఉండాలి, సక్సెస్ రేట్ చూడాలి. ఎలాగైనా సరే దీన్ని సక్సెస్ చేయాలనే లక్షణాలు బలంగా ఉంటాయి. కుంభంలో పుట్టిన వారికి ఆనందంగా ఉండడానికి ఇష్టపడతాయి. ఏడుస్తూ ఉండడం వీళ్ళకి నచ్చదు, రాదు కూడా. అది ఎక్కడో శని బాగా పాడైపోతే చెప్పలేం, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి. అయితే ఈ శని 12వ అధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీ జీవితం అంతా కూడా ఉంటే విదేశాల్లో ఉండడం, లేకపోతే మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ మంచి కర్మలు చేసుకుంటూ గ్రో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటి, మీరు చేసే కర్మ డిపెండ్ అయి ఉంటుంది. ఈ కుంభలగ్నంలో జన్మించిన వారికి మీరు చేసే కర్మ వల్లే మీ యొక్క ఎదుగుదల ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ కర్మకారక ప్లానెట్ యొక్క లగ్నం ఇది. అయితే ఇక్కడ గురువు బాగున్నాడు, ఫైనాన్స్ రంగాలు అద్భుతంగా రాణిస్తారు. అదే శుక్రుడు బాగున్నాడు, ప్రాపర్టీస్ వల్ల బాగా కలిసి వస్తుంది. ఈ రెండు చూసుకోవాలి మెయిన్గా. అయితే ఈ శుక్రుడు ఎప్పుడు బాగుంటాడు, 4వ అధిపతి వచ్చి 2లో ఉన్నా కూడా మీకు బాగున్నట్టే అర్థం చేసుకోవాలి. అంటే 4వ అధిపతి కనుక 2లో ఉన్నాడు, మీకు మన కుంభలగ్నంలో జన్మించాలన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటి, లగ్నాధిపతి కూడా బాగుండాలి. 4వ అధిపతి 2లో ఉన్నప్పుడు అప్పుడు మీకు తిరిగి ఉండదు. ప్రాపర్టీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా బాగా కలిసి వస్తుంది. కానీ అదే లగ్నాధిపతి కొంత పాడైనప్పుడు కొంత కలిసి వస్తుంది, కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ శుక్రగ్రహం బాగుంటే గృహాలు, వాహనాలు, ప్లానింగ్స్, వాస్తు రిలేటెడ్ సంబంధించిన విషయాలు, అదేవిధంగా ఏదైనా సైన్స్ రిలేటెడ్ సంబంధించిన అందమైన వస్తువులు, బ్యూటీ రిలేటెడ్, వీటి మూలంగా ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో ఖచ్చితంగా కుంభలగ్నం వారికి 2 సంతానం ఉంటారు. ఎప్పుడు ఉండరు అంటే ఆ బుధుడు బాగా పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మిస్క్యారేజెస్ అయ్యి మిస్ అవుతుంది. కానీ నార్మల్గా అయితే 2 డియోల్ కనెక్టివిటీ వచ్చింది. మీ యొక్క జీవిత భాగస్వామి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటువంటి యోగం ఖచ్చితంగా ఉంటుంది. అయితే డిగ్నిఫైడ్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది సన్ అవ్వడం వల్ల. అయితే ఈ సన్ కనుక పాడైతే మాత్రం అదే డిగ్నిఫైడ్ నేచర్ని కోల్పోతుంది. వివాహం అవ్వడానికి కూడా కష్టమవుతుంది. అంటే మీ యొక్క జీవితంలో వివాహం అవ్వట్లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క సన్ పాడయ్యాడు. అందుకని సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడికి, శనికి, రాహుకి దీపారాధన చేసినట్లయితే స్ట్రెంగ్త్ అవుతాడు. అదేవిధంగా గోవుకి గోధుమ రవ్వ తినిపిస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామాన్ని సూర్యభగవానుడు చూస్తూ చేయాలి. కెరియర్లో ఇబ్బంది పడుతున్నాము అంటే ఎక్కడో ప్రయత్నలోపం ఉంటుంది. కుంభలగ్నం వారికి చేసే ప్రయత్నం ఎక్కడో డిస్కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే కుజుడు పాడవుతాడు అక్కడ. సో ఒక్కొక్కసారి సిబ్లింగ్ వల్ల, లేకపోతే ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళి వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది కుజుడు పాడవడం వల్ల. అంటే ఏమిటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన మీ కెరియర్లో మంచి గ్రోత్కి తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఎంత విష్ణువుని, అమ్మవారిని తలుచుకుంటే అంత బాగుంటుంది. వీటితో పాటు చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉండుంటూ ఉండదని కాదు. ఏలినాడు శని ప్రభావం ఉంది, అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని, ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా సర్పదోషమే ఉంది. అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము, లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం, లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి
దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదా అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్ప దోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్ప దోషమే ఉండదు ఆ జాతకాల్లో. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతు ధనస్సులో, ఇలాగ 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహు తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపు అయినా అటువైపు అయినా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను ఎదగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలను నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేయదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం, ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటా మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులుతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయాల్లోనే సీఎంలు పిఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శని ఏమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ అలా ఏర్పడతాయి. శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక రూల్ ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది. కాబట్టి అది తెలుసుకుంటూ నిత్య దేవతారాధన కనుక ఎవరైతే చేస్తారో, నిత్యము అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో, దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా అమ్మవారి చెప్పింది ఏమని, నా భక్తుడు ఎవరైతే ఉంటారో అతని యొక్క తలరాతని బ్రహ్మని పిలిచి మార్పిస్తుందట. కాబట్టి ఏమీ టెన్షన్ పడకండి, అమ్మవారిని నమ్ముకోండి, అన్ని శుభాలు జరుగుతాయి. శ్రీమాత్రే నమః.